ప్రభు యొక్క బలలో మనము పాలు పంచుకొనకునుపు దేవుని యొక్క వాక్య పేరులో మన జీవితం ప్రభు బలలో మనము పాలు పంచుకుంటాం. ఆ యొక్క ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు అవి కలపబడినవి. జాగ్రత్తగా మనం చూసుకుందాం ఒక్కసారి. పౌలు ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు అందరము కలిసి నిదానంగా స్పష్టంగా చక్కగా చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. రండి దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభా, మరొక పర్యాయం తండ్రి నీ యొక్క లేఖనాల దగ్గరికి వస్తుండగా నాన్న దయతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము ఎంతో ప్రశస్తమైనటువంటి చాలా గంభీరమైనటువంటి సమయానికి వచ్చిన వారముగా ఉంటున్నాం కనుక నీ యొక్క శరీరంలో మేము చెయ్యి వేయబోతుండగా తండ్రి మా జీవితాలు ఏ విధానంలో ఉన్నామన్నది ఒకసారి మేము పరిశీలించుకొని ప్రభా రీతిగా తండ్రి సరిచేసుకొని దానిలో పాలు పంచుకోవడానికి మాకు తగిన సహాయము అనుగ్రహింపచేసి నడిపించండి. మీరు మీ యొక్క ఆత్మ ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతూ రాగలిగినప్పుడే తండ్రి మేము సరైనటువంటి సవరణలోనికి దిద్దుబాటులోనికి మేము రాగలిగి తండ్రి మేము ఈ లోకంలో జీవించగలుగుతాం. కనుక అలాంటి నీ కృపను మరొక్కసారి మీరు మా మధ్యలో మాకు అనుగ్రహింపచేసి నడిపించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్టయితే ఈ పౌలు ఎఫెసీయుల సంఘానికి వ్రాసినటువంటి విషయాన్ని ఒకసారి ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడు ఆయన? ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని పట్ల మన జననం పట్ల మన ఏర్పాటు ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానంలో ఎక్కడ ఎలాంటి కలవరం కానీ అస్పష్టత కానీ ఎక్కడ కూడా లేదు. దోషులుగా ఉండాలి కాబట్టి ఈ మొట్టమొదటిగా కుమారుడుగా ఉండాలనే దాని కొరకు ఉండవలసిన అర్హతలు పరిశుద్ధత, నిర్దోషత్వము. అయితే ఈ యొక్క ఉద్దేశం కొరకు ఆయన ఎప్పుడు ఏర్పరచుకున్నాడట? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ ఈ లోకంలో మనకు పిల్లలు పుట్టి వాడు పెరుగుతుంటే వాడుకున్న జ్ఞానమును బట్టి వాడు లెక్కలు బాగా చేస్తే ఎంపీసీ ఇప్పించి, బొమ్మలు బాగా ఇస్తే సైన్స్ ఇప్పించి, అంటే ఏంటంటే ఒక ఎదుగుతున్న విధానాన్ని బట్టి వాడుకున్నటువంటి జ్ఞానమును బట్టి మనం ఆలోచిస్తాం. కానీ దేవుని యొక్క మహాప్రేమ లాంటిదంటే పూర్తిగా ఆయన ప్రణాళిక, ఆయన ప్రమేయము, ఆయన ప్రయత్నము మొత్తము ఆయనదే. మనమంటూ ఏమీ లేదు. మనం కేవలం మన బ్రతుకుల్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడితే చాలు, ఆయన చూసుకుంటాడు. కాబట్టి అందుకనే ఆయన తన యొక్క ప్రణాళిక మొత్తం స్పష్టంగా బయలుపరిచేశాడు. నాకు మొట్టమొదటిగా కుమారులుగా ఉండాలి, నా కుమారుడైన వాడు పరిశుద్ధత కలిగి ఉండాలి, నా కుమారుడైన నిర్దోషమైన వాడుగా ఉండాలి. ఇందు నిమిత్తమై నేను భూమి పునాది వేయబడక మునిపే మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. చూడండి, ఇంకా మనకు ఇక్కడికి వస్తున్నాము, మనకు గురి లేని వాళ్ళం కాదు, గమ్యం లేని వాళ్ళం కాదు. ఎందుకు ఏర్పరచుకున్నాడో ఏమో దేవుడు అనే కన్ఫ్యూజన్, అలాంటి అసందిగ్ధత, ఎలాంటి కలవరం మనకు అక్కర్లేదు. దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు యేసు వారి ద్వారా క్రీస్తు యేసు ఎదుట నిర్దోషిగా పరిశుద్ధునిగా నిలబడాలి. కాబట్టి మనకంటూ ఒక పరుగు పందెం ఉంది, మనకంటూ ఒక గురి ఉంది, మనకంటూ ఒక దిశ, ఒక గమ్యం ఉంది. దానికి మన బ్రతుకులు కట్టి పరిగెత్తాలి. అంటే ఈ లోకంలో ఏం చేసినా ఎలా బ్రతికినా కూడా మనం ఏంటంటే మనం దానికి ఒక దేవుడు చక్కటి తాత్పర్యాన్ని ఇచ్చే ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు, ఏలయనగా అది ఆయన్ని కూడా ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో
అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయన పోలియుందుమని ఎంత చక్కగా రాశాడు చూడండి. ఇక్కడ చిన్న ఒక ట్విస్ట్ పెట్టాడు. ఏం ట్విస్ట్ అది? మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. నన్ను అందరూ వింటున్నారా? ఎవరు నిద్రపోకుండా? మనం ఇప్పుడు దేవుని పిల్లలు. అర్థమైపోయిందా? అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ అని ఏమంటాడు? కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన గురించి మనం ఎలా విన్నామో అలాగనే ఆయన చూస్తాము. ఆయన ఎలా ఉన్నాడో చూడగలిగేది ఎవరంటే, ఎవరు ఆయనలా మార్పు చెందినారో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. అందరూ చూడలేరు. కాబట్టి ఇప్పుడు అద్దానికి ఏంటంటే నిలబడ్డప్పుడు ఆ అద్దంలో మన యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. ఆ అద్దానికి ఆ గుణం ఉంటే మన యొక్క ఆటోమేటిక్గా మన యొక్క ప్రతిబింబం దానిలో కనిపిస్తుంది. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని తన స్వరూపులోకి మార్చాలని అనే ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నంలో భాగంగా సంఘము, సహవాసము, అపోస్తుల బోధ, ప్రార్థన ఇవన్నీ ఇచ్చి ఒక మానవుడైన వాడిని దేవుని ప్రతీకగా దేవుడుతున్నాడు ఆ ప్రకారం జీవించాలి. కాబట్టి మనమేమో ఎన్నోసార్లు మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటాడు. తాను ఒకటి తెలిస్తే, దైవం ఒకటి తెలిసిందని తెలిస్తే సమస్య ఉండదు. కానీ మనం ఒకటి తెలుస్తాం. పిల్లోని కలెక్టర్ చేయాలనుకుంటే క్రోడీకరించి సంగ్రహించి చెప్తున్న ఇంకో మాట ఏంటంటే, ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనం ఉంటాం. అలా మనం ఉండగలిగితేనే ఆయనతో పాటు మనము ఉండగలం. అంతే. ఇక ఆబ్వియస్లీ ఇంకంతకన్నా మార్గం లేదు. మనం ఒక దినాన ఆయన చూడాలి, ఒక దినాన మనం ఆయనతో ఉండాలి అంటే ఏంటంటే, ఆయన ఎలా ఉన్నాడో మనం వింటున్నాం మనము అలాగనే మార్పు చెందాలి. అలా మార్పు చెందగలిగి మనం కూడా ఆయన రెప్లికా, ప్రతిబింబము. మనం చూసిన వాళ్ళు ఎవరు, నాకు ఆరంభంలో చెప్తూ వచ్చాను, వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తు. మనల్ని చూసిన వాళ్ళకి, మన ఇంటి పక్క వాళ్ళకి ఎవరు కనిపిస్తున్నారో మనకు తెలియదు. యేసుప్రభు కనిపిస్తున్నాడా, లేకపోతే గయ్యాళతనం కనిపిస్తుందా, గద్దరితనం కనిపిస్తుందా, లేదా కానటువంటి విధానంలో కనిపిస్తున్నామా? మనం వెళుతున్నప్పుడు మన నడత, మన ప్రవర్తన, మన విధానము, ప్రతి ఒక్క విషయంలో క్రీస్తు యొక్క పరిమళ సువాసన మన బ్రతుకు ద్వారా ప్రపంచానికి అందించబడాలి. కాబట్టి అంటే మనం ఎలా ఉన్నామన్నది కాదు, కానీ మనలో నుండి ఇలాంటి శ్రేష్ఠమైనటువంటి జీవధార ప్రపంచానికి వెళ్ళగలిగినప్పుడు అప్పుడు ప్రజలు ప్రభు దగ్గరికి రాగలుగుతారు. కాబట్టి నువ్వు ఎన్ని మాటలని చెప్పు, ప్రజలకు కావాల్సింది మాటలు కాదు. ఏం కావాలమ్మా? క్రియలు కావాలి. క్రియలు లేని విశ్వాసము అదే. మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అనేది మనం చూడబోయే అంశం. ఎలా ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడు యేసుప్రభు? ఎలా ఉన్నాడు? ఒక పొడవాటి గడ్డం వేసుకొని, ఒక పొడవాటి వస్త్రం వేసుకొని, గొర్రె పిల్లని ఎత్తుకొని ఆ ఫోటోలు అట్ట కూర్చుంటే, అబ్బాయి ఇది గడ్డం బాగానే ఉంది, పొడుగు వస్త్రాలు బాగానే ఉన్నాయి అంటే మనకు అర్థం కాని యేసు ప్రవణంగానే మనకు కొట్టే మొట్టమొదటిగా ఇమాజినేషన్, ఆ ఊహించే చిత్రం ఏంటంటే, ఒక పొడవాటి గడ్డం, ఒక పొడవాటి వస్త్రం వేసుకొని, ఆ కన్నులెంతో దయగలిగి, ప్రేమ కలిగి, ఆ గొర్రె పిల్లని ఇట్లా ఎత్తుకొని, ఇలాంటి ఇక్కడ హృదయం ఏందో దాన్ని ఏదో ఒక మెత్తగో బొమ్మల ఏషియా, ఏవో రకరకాల మన ఊహా చిత్రాలు ఉంటాయి. ఆయన ఎలా ఉన్నాడనేది స్వరూపం కాదు, స్వభావం చాలా ప్రాముఖ్యమైనది. స్వరూపం అనేది మట్టిలో పోతుంది కానీ స్వభావం పోదు. చూడండి, ఒక వ్యక్తి ఈ లోకంలో చక్కగా బ్రతికాడు అనుకోండి, ఆ వ్యక్తి చనిపోయినా కూడా ఏమవుతుందమ్మా, ఆయన గురించి మాట్లాడతారు. అయ్యా, ఆయన ఆ రోజుల్లో ఉన్నప్పుడు మాకు నిజంగా ఎంత ధైర్యం ఇచ్చాడు, మాకెంత భరోసా ఇచ్చాడు, మాకు ఎన్ని విషయాల్లో సహాయపడ్డాడు అంటే వ్యక్తి లేకపోయినా ఆ వ్యక్తి యొక్క క్రియలు. అందుకని ఇప్పటి నుండి క్రీస్తు నందుండి మృతులైన మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని వారి వెంట ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట. మనం ఈ లోకంలో స్వభావంగా బ్రతికినప్పుడు మనం మరణించినా కూడా మన స్వభావం ప్రజప్పి ఒక దినాన మన జీవితాలు మనం విడవబడితే అర్థంలే, వ్యర్థం పర్థంలే దాని జీవితానికి. కాబట్టి గమనించినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఎలా ఉన్నాడమ్మా? ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం ఎక్కడ ఉండాలమ్మా? మనం వెలుగులో ఉండాలి. యేసుప్రభు చాలామంది క్రైస్తవత్వం గురించి ఒక ఏమంటారంటే రక్షణార్థమైన మారు మనసులోనికి, కానీ నిజమైనటువంటి రియలైజేషన్ తోటి మనము ప్రభుని అడిగినప్పుడు క్షమిస్తాడు.
అంతేగాని మనము ఆ డిటర్మినేషన్ లేదు, ఆ కమిట్మెంట్ ఏం లేదు. మళ్ళీ రేపు వెళ్ళి మళ్ళీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నావు, కానీ ఈ క్షణానికైతే ఒప్పుకుంటున్నావు, కానీ తిరిగి మళ్ళీ రేపు అదే పని చేయాలనే ఉద్దేశంలో ఉన్నావు. అలాంటి వ్యక్తి యొక్క పాపములు ఎంత మాత్రం కూడా క్షమించబడవు. నేను జీవపు వెలుగై ఉన్నా అంటాడు. నే వెలుగులో ఉన్న ప్రకారం నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి నన్ను వెంబడించు. కాబట్టి మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగై ఉంటున్నాడు. మనమును ఆ వెలుగులో నడిచిన ఎడల అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అంటే ఇప్పుడు ప్రభు బరిలో చేయి వేస్తున్నప్పుడు ఈ వారం అంతా మన జీవితాన్ని పరీక్షించుకుంటాం. ఎక్కడైనా తప్పోయాము, ఎక్కడైనా పొరపాటు చేశాము, ఏదైనా సరైన రీతిగా బతకలేదు, ప్రవర్తించలేదు. ఇప్పుడు ప్రభు ఏం చేయాలి? అది కడిగితే కానీ దానిలో చేయి వేయలేము, అంతే కదా. అది క్షమించాలి కదా. అది క్షమించాలి, కడగాలంటే నీలో ఎలాంటి కమిట్మెంట్ ఉంటే ఆయన కడుగుతాడు, క్షమిస్తాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో అంటే ప్రభు దగ్గర ఏమడగాల? ప్రభు నా జీవితంలో అయ్యా నేను చేసింది చాలా తప్పే, పొరపాటే, నన్ను క్షమించు ప్రభు. దీని విషయంలో నేను సరైన దిద్దుబాటు కలిగి నేను మళ్ళీ తీర్మానం కలిగి నేను దీనిలో పాల్గొంటున్నాను అంటే ఒక కమిట్మెంట్ తోటి నువ్వు ప్రభు దగ్గర ఒక నిజమైనటువంటి సిన్సియర్ హార్ట్ తోటి, యథార్థమైన హృదయంతో ఒప్పుకుంటే అలా ఆ యాదృచ్ఛికత ద్వారా ప్రభు ఎప్పుడూ క్షమించాడు. ప్రభు ఎప్పుడు క్షమిస్తాడంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో. కాబట్టి నీ జీవితంలో ఆయన క్షమించాలన్నప్పుడు ఆ కమిట్మెంట్ ఉండాలి. ఏంటి ఆ కమిట్మెంట్? ప్రభా ఇది మొదలుకొని తిరిగి మరలా నేను నీ కొరకు ఇలా జీవిస్తాను, నేను అలా ప్రవర్తించను. ప్రభా జరిగిన పొరపాటు జరిగింది, ప్రభా నన్ను క్షమించు, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, తిరిగి మరలా అది నా జీవితంలో పునరావృతము కాకుండా నన్ను కాపాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరుస్తుంది. అప్పుడు నువ్వు దానిలో చేయి వేయగలుగుతావు. అంతేగాని ఆ కమిట్మెంట్ లేదు, ఆ సిన్సియారిటీ లేదు, ఆ నిజమైన రియలైజేషన్ లేదు, అది ఏది లేకుండా ఊరిక ప్రతి వారం వస్తున్నాం, పాల్గొంటున్నాం. ఇది ఒక ఏమైపోయిందంటే గుడికి రావడం ఎంత అలవాటు అయిపోయిందో ప్రభు బరిలో పాల్గొనడం కూడా అంతే అలవాటైంది. ఈ యాదృచ్ఛికత, ఈ యొక్క యాంత్రికత్వం అనేది నా ఆత్మీయ జీవితంలో గొప్ప కుంటుదనాన్ని తీసుకొస్తుంది. కాబట్టి అలా కాకూడదు. కాబట్టి మనం మొట్టమొదటిగా ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన వెలుగులో ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? ఆ వెలుగు సంబంధులమై ఉండాలి. ఇంకా అంటే ఒకదాని మీద వెళ్తే చాలా ఉంటుంది, నేను వెళ్ళదలుచుకోలేదు. కొన్ని క్యారెక్టర్స్ మీ మధ్యలో పంచుకోవాలన్నది నా తలంపు. ఒక్కదాని మేము డీటెయిల్డ్గా ఇలాబరేటెడ్గా వెళ్ళాలంటే ఒక వెలుగు గురించే చాలా ఉంటాయి. కాబట్టి మనము వెలుగు సంబంధులుగా అంటే వెలుగులో ఉండడం అంటే అర్థం ఏంటంటే పాపమును ద్వేషించడము. పాపం విషయమై పోరాడుటలో మీరు రక్తము చిందినంతగా మీరు పోరాడలేదు. చాలా సందర్భాలు ఎందుకు మనం ఈ లోకంలో పాపానికి ఎదిరించలేకపోతున్నామంటే, పాపం నుండి ఎందుకు విజయాన్ని పొందలేకపోతున్నామంటే ఆ పాపాన్ని మనము ద్వేషించినటువంటి కారణము చేత. దాని పోరాడే విషయంలో రక్తము చిందునంతగా మనం పోరాడలేదు, రక్తము కారునంతగా పోరాడలేదు కనుక అది మనల్ని విడిచిపెట్టడం లేదు. చూడండి, మనకి ఇష్టమైన పని ఎవరెంత బలవంతం చేసినా చేయగలుగుతామా? మనం ఎవరెంత ప్రయత్నం చేసినా మనకి ఇష్టం లేని పనిని ఎవరైనా చేయించగలుగుతారా? చేయించలేరు. నీకు ఇష్టమైన దాన్ని ఎవడు ఎంత అడ్డుపడినా కూడా వెళ్ళి ప్రశాంతంగా డెఫినెట్గా చేసేస్తాం. దానికి ఎలాంటి దానికి ఇంకా ఆపగలిగే శక్తులు లేవు. ఎందుకని? నీకు ఇష్టమైంది కనుక. అందుకని ఏమంటారు, గుర్రాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తాం కానీ అక్కడ దాకా వెళ్తారు, దాని నీళ్లు తాగించలేం. కాబట్టి అలాగనే మన జీవితాల్లో కూడా ఎందుకు మన జీవితాల్లో పాపం నుండి విడుదల పొందలేకపోతున్నామంటే పాపం విషయమైనటువంటి అసహ్యమైన దాన్ని. ఇప్పుడు నీకేం అన్న రాంగనో మాట అన్నాడు, అన్న ఏం తింటారన్నా మీరనే భోజనం గురించి. అదే ఇప్పుడు నాకు ఇష్టం లేని కూర చెప్తాను ఆయనకి, ఏమన్నా అన్న కాకరకాయ కూర చాలా ఇష్టం అని అంటే, కాకరకాయ కూర అంటే చాలామందికి ఇష్టం ఉండదు, నాకు కూడా ఇష్టం ఉండదు. కాబట్టి నేనేమంటున్నా అంటే దాన్ని మనం ఇష్టం లేనప్పుడు డెఫినెట్గా దాని మీద మనం విజయాన్ని పొందగలుగుతాం. దాని మీద మక్కువ ఉన్నప్పుడు, దాని మీద ప్రేమ ఉన్నప్పుడు దాన్ని ఎన్నడూ నీ జీవితాల్లో నువ్వు అధిగమించలేవు, దాన్ని జయించలేవు. దాన్ని జయించాలంటే దాన్ని ద్వేషించాలి. నువ్వు ద్వేషించే విషయంలో ఎంత ఖచ్చితంగా కట్టుబడి ఉంటావు, అలాంటి స్థితిలో ఉండగలిగితేనే అప్పుడు నీ జీవితంలో నువ్వు ఒక వెలుగు సంబంధిగా ఆ ప్రభు యొక్క వెలుగు ఏ రీతిగా నీ జీవితాన్ని వెలిగిస్తుందో, ఎలా నీ పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుందో, ఎలాంటి వెలుగులో ఉన్నప్పుడు మాత్రమే ఆయన నిన్ను కడిగి శుద్ధీకరించి దానిలో చేయి వేయడానికి సహాయపడతాడు. రెండోదిగా ఏంటంటే ఆయన ఎలా ఉన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 14, 15, 16 వచనాలు. నేను ఎందుకు క్లుప్తంగా చెప్పానని కూడా చెప్పాను. నేను చెప్పే క్యారెక్టర్స్ ప్రతిదీ
ఇంకా మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి వెలుగు గురించి ధ్యానిస్తే చాలా అది. కాబట్టి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, లోకమంతా ప్రపంచమంతా మనుషులందరూ కూడా చెప్పేవాళ్ళం కానీ చేసేవాళ్ళం కాదు కదా. మనం ఏదైనా కష్టం లేదు నుండి ఏదైనా పరిస్థితులు ఉండి ఎవరైనా చెప్తా అంటే చెప్పుడు మహా చెప్తులే బాయ్ ఎవరికైనా దిగితే కానీ లోతు తెలీదు. కాబట్టి లోకంలో మన యొక్క వైఖరి అలా ఉంటుందన్నమాట. అంటే చెప్పడానికి బాగా చెప్తాం కానీ చేయడానికి కష్టం. అందుకే మన మనస్తత్వం మన వ్యక్తిత్వం తెలిసినవాడు కనుక దేవుడు ప్రతిదీ కూడా ఆయన చేసి చెప్పాడు. ఆయన చేయకుండా ఏది చెప్పలేదు. నేను వెలుగులో ఉన్నాను, నేను పరిశుద్ధుడై ఉన్నాను, ఆయన చెప్పకుండా ఏది చేయలేదు. కాబట్టి మనం చేయకుండా ఇతరులకు చెప్తే అది ఏమవుతుంది, ధారణ అవుతుంది, అది అబద్ధపు బోధ అవుతుంది. అర్థమవుతుందా? నేను చేయకుండా అలా ఉండా ఇలా ఉండాయా అని చెప్పి అన్నారనుకో, అదేమవుతుంది, అది మనం ఉండి చెప్పితే అది వేరే ఉంటుంది. చూడండి, ఏదైనా ఒక పని చేయమని చెప్తే వేరు, పనిలో దిగి నువ్వు చేస్తూ ఇంకోటి చేయమంటే వాడికి అది ప్రోత్సాహంగా ఉంటుంది. అందరూ కలిసి పని చేస్తారు. ఏం చేస్తారు ప్రజలు? కాబట్టి గమనించినట్టయితే ఏంటంటే మన జీవితాల్లో, అందుకని నేను ఈ మధ్యలో ప్రవీణ్ పగడాల చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఆయన గురించి. మీకు వినారు అందరూ? ఈ మధ్యలో ఆయన ఆ భౌతిక కాయము తీసుకొచ్చేసి ఆ పార్థివ దేహము హైదరాబాద్లో చర్చిలో పెట్టినప్పుడు నేను ఆ చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఆయన గురించి చెప్పాడు. ఎంత మంచి మాట చెప్పిందంటే, ఇప్పుడు జరిగే ఆల్మోస్ట్ ఏప్రిల్ అయిపోయింది కదా, ఇప్పటికి నా హృదయంలో అది ఇట్లా చెక్కబడినట్టుగా అయిపోయింది. ఆయన గురించి ఏం చెప్పాడంటే ఒక మాట చెప్పాడు. ఆయన జీవించి బోధించాడట. ఏం చేశాడు? జీవించి. మనం ఏం చేస్తామంటే బోధిస్తున్నాము గనక, ఎందుకంటే మళ్ళీ ఎక్కులు పెడతారుగా అందరు, అంతేగా రవి? కాబట్టి మనం ఏంటో బోధిస్తున్నాం, అరే బోధించేవాళ్ళు మనమే మాదిరికరంగా లేకపోతే ఎట్లా అంటే ఇది తప్పు అని నేను చెప్పను. చెప్పేవాడు ఖచ్చితంగా ఆ రీతిగా ఉండాలి, దానిలో సందేహమే లేదు. బోధిస్తున్నాము కనుక జీవించడం వేరు, జీవించి బోధించడం వేరు. వ్యత్యాసం అర్థమవుతుందా నేను చెప్పేది అర్థమవుతుందా? బోధిస్తున్నాం, ఇంత బోధించి ఇంత బతికి నాకు చెప్పినట్టుగా. కాబట్టి నేను భ్రష్టుడైపోతున్నా కన్నా శ్రేష్టమైనది ఏంటంటే జీవించి బోధించాలి. అంటే బ్రతుకుదు, చెప్పినా చెప్పకపోయినా ఎప్పుడు మన జీవితంలో ఆయన గురించి ఆ మాట విన్నప్పుడు నా మనసులో ఎంత నాటుకుందంటే, సరే నాటుకుందా అని ఎంతవరకు నేను ప్రయత్నం చేస్తున్న సంగతి మళ్ళీ అది నిశ్శబ్దంగా మన బ్రతుకులోంచి ప్రపంచానికి వెళ్ళగలిగిన సజీవమైన సువార్త మన జీవిత విధానం, మన ప్రవర్తన. వాక్యం చెప్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు తెలుసా? నేను చెప్పే మాట వినడం కంటే ముఖ్యంగా నేను ఎలా ఉన్నదో చూస్తారు. ఇస్తున్నాడా, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము. కాబట్టి ఆ రోజు నాకు ఆయన చెప్పిన మాట దానికి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఏంది? బాగా చెప్పాలా? ఎందుకు బాగా చెప్పాలా? అంటే ప్రజలు మెచ్చుకోవాలా? ఎందుకు ప్రజలు మెచ్చుకోవాలా? బాగా చెప్పాలా? అవసరమా? ఒక వ్యక్తికి అంటే వాక్యం ఉంది కాబట్టి చెప్పాలి. కాబట్టి నువ్వు ఇంత తర్జన పడి ఇంత నన్ను తొందర పెట్టేసి నన్ను ఇబ్బంది పెట్టేసి ఏ వాక్యం చెప్పాలని చెప్పి నాతో ఇంత పోరాడి ఇంత చేసిన బాగానే ఉంది. నీకు ఈ వారం నీకు పరిచయం లేదు, ఏం చేస్తావు? రిలాక్స్. ఇప్పుడు ఏం లేదు, శాంతంగా అడి తిరిగి కొంచెం క్రికెట్ చూసి. అప్పుడు నాకు అనిపించింది, జీవించి బోధించడం అంటే ప్రజలకు ప్రకటించాలి కాబట్టి అన్నదాని కొరకు సిద్ధపడటం కాదు. ప్రజలకు ప్రకటించినా ప్రకటించకపోయినా వేళలా కూడా ప్రభు కొరకు జీవించాలి. ఆ దృక్పథం మన జీవితాల్లో ఉండాలి. బోధ సంగతి పక్కగా పెట్టి చెప్తున్నా కదా. మా మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, ఐ థింక్ 86 ఇయర్స్, ఆయనకి 85-86 ఇయర్స్. 85-86 ఇయర్స్కి సంఘము ఆరంభమైందంటే మొట్టమొదటి వ్యక్తి ఆయన. మనము కొద్దిగా జలుబు చేసిందంటే, దగ్గు పట్టిందంటే, పరిచయం పట్టిందంటే రావాలా వద్దని ఆలోచన చేస్తాడు. అంటే ఆయన మళ్ళీ పెద్దగా వాక్యం తీసినట్టు ఎక్కువ రిఫరెన్స్లు చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం అంకుల్. కానీ ప్రజలందరూ ఏం చూస్తారంటే ఆయన క్రమశిక్షణ చూస్తారు, ఆయన జీవించే ఆయన కమిట్మెంట్ చూస్తారు. ఈ వయసులో ప్రతి మీటింగ్కి మళ్ళీ యవనస్తుల గుడి కూడా ఆయన ఉంటాడు. ఇది ఎక్కడ కూడా బాబు, యవనస్తుల గుడి కూడా 85 ఏళ్ళ ముందు మొట్టమొదటి ఉంటాడు. ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుని వాక్యం వినాలయ్యా, సంతోషమయ్యా. ఏముంది సంతోషం? అదే సార్. ఆయన ఆరంభం నుంచి అలాగే ఉన్నాడు ఇప్పటికి కూడా. పెద్ద బోధకుడు కాదమ్మా, పెద్ద బోధకుడు కాదు, జీవితం.
అటు ప్రభు నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును ఆయన ఏం చెప్తున్నాడో అది చేయమంటున్నాడు. పరిశుద్ధత అనగానే మనకు వచ్చే మొట్టమొదటి తరాట అంటే తెల్ల షర్టు తెల్ల ప్యాంటు. అంటే తెల్ల షర్టు తెల్ల ప్యాంటు వేసుకోవద్దని నేను చెప్పను, తప్పేం కాదు, వేసుకోవచ్చు. కానీ దానికంటే ప్రధానంగా ఏంటంటే పరిశుద్ధత అంటే ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను చూడండి, నా మాట కాదు వాక్యం ఏమంటాడు చూడండి, వేసుకోవద్దు అని చెప్పను. దానికన్నా ముఖ్యంగా బాహ్య సంబంధమైనటువంటి పవిత్రత కంటే అంతరంగంలో ఉన్నటువంటి పవిత్రత చాలా ప్రాముఖ్యం, అది ప్రాధాన్యత. ఏమంటాడు, మీ ధర్మశాస్త్రం ఏం చెప్పింది, వ్యభిచారం చేస్తే పాపం అన్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడు, మోహపు చూపు చూడడమే పాపం. ధర్మశాస్త్రం ఏం చెప్పింది, నరహత్య చేస్తే పాపం అన్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడు, నీ సహోదరుని ద్వేషించి ద్రోహుడా అని అంటేనే. అంటే ప్రభు స్టాండర్డ్స్ వేరండి, ప్రభు స్టాండర్డ్స్ వేరు, మనుషుల స్టాండర్డ్స్ వేరు. మనుషులు ఏంటి, ఇలా ఉండాలా, ఇలా చేయకూడదు, అని ముట్టకూడదు, అని తాకూడదు, అది కాదు. దాని యొక్క బీజం కూకటి వ్రేళ్లతో సహా మనలో నుండి బయటికి పెకిలించబడాలి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధత అంటే భావం ఏంటంటే ఒక మంచి ఒక సంస్కారం అనే విధానంలో కనిపించడం అనేది కరెక్టే. దానికన్నా ముఖ్యంగా ఏంటంటే పరిశుద్ధత అంటే ఏంటంటే ప్రార్థన. సాత్వికలో పరిశుద్ధత ఏంటి, మళ్ళా క్షమాపణ తీసుకున్నాం. క్షమాపణలో పరిశుద్ధత ఏంటి తీసుకున్నప్పుడు వీటన్నిటిలో పరిశుద్ధత ఎలా అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత అంటే మన వేషధారణ వస్త్రధారణ కలిగినటువంటి పరిపూర్ణత కొరకై ప్రయాసపడడం అనేది పరిశుద్ధత. ప్రేమ ఎలా ఉండాలి, ఆ ప్రేమ లోతుపాతుల్లోకి వెళ్ళాలి. నువ్వు క్షమిస్తున్నావా, హృదయపూర్వకంగా క్షమించాలా. నువ్వు దీనుడు పోతున్నావా, దీనాతి దీనుడు పోవాలా. అంటే ప్రతి ఒక్క గుణలక్షణంలో ఏంటంటే దాని యొక్క డెప్త్కి వెళ్ళి దాని పరిపూర్ణత కొరకై ప్రయాసపడడం అనేది పరిశుద్ధత. అమ్మ అర్థమవుతుంది నేను మాట్లాడేది? పరిశుద్ధత అంటే తెల్ల షర్టు తెల్ల ప్యాంటు వేసుకో, నేను కూడా వేసుకున్న సుమారుగా తెల్లగానే ఉంది, తప్పు మాట్లాడలేదు, నేను దాన్ని ఏం విమర్శించలేదు. కానీ దానికన్నా ముఖ్యంగా అంతర్గతంగా మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి, అది ప్రభువు కోరేది. నేను పరిశుద్ధ, ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేడు. కాబట్టి మనం వెలుగు సంబంధికులుగా లేకుండా ప్రభువులో ఉండలేము. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికీ? ఆయన ఎలా ఉన్నాడు అన్న దాని గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఎలా ఉన్నాడన్న యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలవారని ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ. బైబిల్ గురించి చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి, బైబిల్ చాలా విషయాల్ని కవర్ చేస్తుంది. కానీ బైబిల్ మొత్తం క్రోడీకరించి 2 మాటలు చెప్పాలి. ఏంటా 2 మాటలు? అమ్మా, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఇంకా అంత ఉందిలే, పూర్ణ ఆత్మ అవన్నీ ఉన్నాయి, నేను కాదనట్లు. రెండోది ఏంటంటే నిన్ను వలే. దీనికన్నా మించిన బైబిల్ ఇంకొకటి లేదబ్బా. ఈ 2 చాలా ప్రధానమైన సంగతులు. ఇవే మొత్తాన్ని దానికి ఆయువు పట్టు. బైబిల్కి ఆయువు పట్టు ఏంటంటే దేవుని ప్రేమించాలా, తోటోని ప్రేమించాలా. తోటోని ఎలా ప్రేమించాలా? నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా, మనం అందరూ ఈక్వల్గా ఒకరినొకరు ప్రేమించుకుంటామా చెప్పండి? బ్రదర్ తడువుకోకుండా చెప్పిండు, మంచోడు. అసలు ఒకరినొకరు ఈక్వల్గా ప్రేమించుకోలేము. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం వేరు, నీ వ్యక్తిత్వం వేరు. ఆయన మనస్తత్వం వేరు, నీ మనస్తత్వం వేరు. ఆమె ప్రవర్తన వేరు, నీ ప్రవర్తన వేరు. ఆమె జర ప్రతిదీ ఆలోచిద్దామంటే నువ్వే దూకుదామంటావు. ఇలా రకరకాల వ్యక్తిత్వాలు, భిన్నాభిప్రాయాలు మన మధ్యలో ఉంటుంటాయి. మనం ఒకరినొకరు ఎలా ప్రేమించుకుంటాం? కొంత వ్యత్యాసంతోనే ప్రేమించుకుంటాం కదా, వ్యత్యాసంతో ప్రేమించుకుంటాం. ప్రభు ఎలా ప్రేమిస్తున్నాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ, అన్నను మొదలుకొని ఆ చివరి సిస్టర్ వరకు ఎలా ప్రేమిస్తున్నాడు ప్రభు? ఆయన సమానంగా ప్రేమించినట్టు మనం కూడా ప్రేమించాలి కదా బిడ్డ. అంటే నేనంటే మనం తెలిసి ప్రయత్నిస్తుంటే ప్రభు సహాయం చేస్తాడు. మనం ఏంటంటే కొన్ని ఆల్రెడీ లాక్లు వేసి పెట్టేసినాం, కొన్నిటికి డోర్లు లాక్లు వేసి పెట్టేసినాం. ఇక అంతే, ఏం చెప్పినా అది ఇక్కడ దాకా పోతుంది, అంతే, ఇక లోపలికి పోదు. ఆయన ఎలా ప్రేమించాడో మనము ప్రేమించాలి.
చూడండి ఏమంటాడు ఒక మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. ఎందుకంటే దానికన్నా ముందు మొదటి యోహాను 3వ అధ్యాయం 14-16 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14. నాన్న ఒక్క సెకండ్ అక్క చదువు నాన్న. మనము సహోదరుని ప్రేమించుచున్నాం గనక అది ఇప్పుడు మన సహోదరుని ప్రేమించకపోతే మనం ఏం చేస్తున్నట్టుగా ద్వేషిస్తున్నామంటే నరహత్య చేసినట్టు. నరహత్య చేసే మన విషయంలో ఏముండదట? నిత్య జీవం ఉండదు. మనం యేసుక్రీస్తుని ఎరుగుటయే. మరి అదేంటి ఇదేంటి? ఒకదానికొకటి ఘర్షణ రావట్లే, ఫ్రిక్షన్ వస్తుంది దానికి. మనం తోటి సహోదరుని ప్రేమించకపోతే మనలో ద్వేషం ఉంటుంది. ద్వేషం ఉంటే మనం నరహత్య చేసిన వాళ్ళతో సమాధానం. ఏ నరహంతకుని యందు కూడా నిత్య జీవం ఉండదు అని ఇక్కడ ఈ మాటలన్నీ మాట్లాడి ఇటుపక్క వచ్చి నేను యేసుక్రీస్తుని ఎరిగాను, నేను యేసుక్రీస్తు బిడ్డను. అరే మరి యేసుక్రీస్తు బిడ్డనే అయితే యేసుక్రీస్తుని ఎరుగుడియే నిత్య జీవం కదా. మరి నీలో నిత్య జీవం ఉండగా నువ్వు నీ తోటి సహోదరుని ఎందుకు ప్రేమించవు నువ్వు? అంటే వివాదాస్పదమైనటువంటి విధానం, విరుద్ధమైన విభావం. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ప్రభు నా పాపాలు క్షమించాడు, ప్రభు నాలో ఉన్నాడు, నాలో నిత్య జీవం ఉంది. నీలో నాలో నిత్య జీవం ఉన్నప్పుడు మన తోటి సహోదరుని మనము ఎలాంటి వాడైనా మనం ప్రేమించాలి. ఒకవేళ ప్రేమించకపోతే ఏంటంటే మనం ఎదుటివాడికే నీతులు చెప్తున్నాం, కానీ మన అంతరంగంలో మనం ఎలా ఉన్నామన్న సంగతి మనకు అర్థం కాదు. అందుకని ఏమన్నాడు, నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి మహా భయంకరమైనది. అంటే ఇక నువ్వు అర్థం చేసుకోలేవు ఆ విషయాన్ని. అంటే నీలో నిత్య జీవం లేదు అన్న సంగతి నీకు అర్థం కానే కాదు. ఎంత చెప్పినా అర్థం కాదు, నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. కాబట్టి ఇంకో చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. నాన్న, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన తమ్ముణ్ణి అన్నని ప్రేమించినోడే, లేదా అక్కని చెల్లిని ప్రేమించినోడే తాను చూడని దేవుని కూడా ప్రేమించలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపబలనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం. ఉట్టికెక్కలేనమాట ఆడికి ఎక్కుతుందాడ ఇలా సామె. ఉట్టికెక్కలేనమాట స్వర్గానికి ఎక్కుతుందాట. అంటే చూచే సహోదరుణ్ణే మనం ప్రేమించకపోతే ఆ కనిపించని దేవుని నాకు దేవుడు అంటే చాలా ప్రేమ. ఏం ప్రేమ? ఎక్కడ ప్రేమ? దేవుడు అంటే నీకు ఎంత ప్రేమ ఉంది అన్నది నువ్వు ఎక్కడ చూపించగలుగుతావు? వస్తు రూపకంగా, క్రియారూపకంగా దాన్ని ఎక్కడ చూపించగలుగుతామంటే దేవుడు లేడు, కంటికి కనిపించాడు. ఆ కంటికి కనిపించిన దేవుని గురించి నువ్వు ఎన్ని విషయాలు చెప్పినా, దేవుడు అంటే మహాదుర్గం, దేవుడు అంటే మహాకోట, మహా ఆశ్రయం, నాకు చాలా ప్రేమ, ఎంత ప్రేమ అంటే అది ఇట్లా జారిపోతుంది, ఎన్ని మాటలు మాట్లాడినా ఇదంతా క్రోడీకరించి ఒక్కసారి చూపించాలంటే నీ తోటోని ప్రేమిస్తే చాలు, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అర్థమైంది. నీ తోటోని ప్రేమించుకుంటా ఇవన్నీ ఊరిక వాక్చాతుర్యం ఉపయోగించి సాహిత్యం అంతా చెప్పడం వేస్ట్. ఎంత చక్కగా చెప్పాడుగా, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, స్వవివరణ కలిగిన మాటలు అవి. నేను దేవుని ప్రేమించు అని చెప్పి తన సహోదరిని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కాబట్టి దేవుని ప్రేమించేవాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనము పొంది ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు మనం గమనించినట్టయితే బైబిల్ మొత్తం కూడా చెప్పేది ఒకటే, రెండే మాటలు. ఒకటి, ఆయన్ని ప్రేమించాలి. రెండో ఆజ్ఞయు దాని వంటిదే. ఏంటి ఆజ్ఞ? తోటోని. అంటే దేవుడు ఎలా చెప్తున్నాడంటే, నన్ను నువ్వు ఒక 80% ప్రేమించు బిడ్డ, నీ తోటోని ఒక 40 చాలు. అలా చెప్పట్లే. నన్ను 100% ప్రేమించు, వాడిని కూడా 100% ప్రేమించు. అది కరెక్ట్ అన్నమాట. కాబట్టి నేను చెప్పే మొదటి ఆజ్ఞ ఎంత బలమైందో, ఎంత ఖచ్చితమైందో, ఎంత గంభీరమైనదో, అదేవిధంగా నీ తోటి వాడిని కూడా ప్రేమించడం కూడా అంత ఈక్వల్. అది కూడా దానికి. ఎందుకంటే మనం ఏంటంటే, నేను దేవుని సేవకుని, మనుషుల సేవకుని కాదు అని అనుకుంటాం. అట్లా కుదరదు. పౌలు అంటాడు తన జీవితంలో, నేను క్రీస్తు నిమిత్తం పరిచారకుడై ఉన్నాను అంటాడు. సరే, గమనించినట్టయితే మనం ఇక్కడ విషయాలు ఏంటంటే, మన తోటి వాడిని మనము ప్రేమించడం. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు
కాబట్టి దేవుడు అందుకనే క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా పురుషుడు తన భార్యను ఇదని పెళ్లి వర్తమానం అనుకున్నారు. చాలామంది భార్యాభర్తల మధ్యలో వివాదం రావడం గల కూడా కారణం అదే. క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు పురుషుడు తన భార్యను ప్రేమించాలి. క్రీస్తు సంఘంలో అందరూ ఒక్క విధానంలో ఉండరు కదా. ఒక్క విధానంలోని వీళ్ళందరినీ ప్రభు ప్రేమించినప్పుడు ఇన్ని రకాల స్వభావాలు ఒక్కని భార్యలోనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ప్రేమించాలి. ప్రభు ఎట్లా ప్రేమించాడో మనం కూడా అట్లా ప్రేమిస్తే అప్పుడు ఆ కుటుంబం చక్కగా కట్టుకొనగలుగుతాడు, నిలబెట్టుకొనగలుగుతాడు. చాలా సందర్భాలు ఏంటంటే మనం చాలా ఎక్కులు పెట్టి చాలా విషయాలు మాట్లాడతాం. సరే, సందర్భం అది కాదు కాబట్టి క్షమించాలి. కాబట్టి మనం గమనించినట్టయితే ఏంటంటే ప్రభు ఎలా సంఘాన్ని ప్రేమించాడో మనం ఒకరినొకరు ప్రేమించాలి. కాబట్టి నాలుగోదిగా మనం గమనించినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుము అన్న దాన్ని ఆధారంగా చేసుకొని మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఎలా ఉన్నాడు అనేది స్వరూపం కాదు కానీ స్వభావం గురించి మాట్లాడుతున్నాం. చదవండి 4:32 క్రీస్తు ఒకనేళ్ల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు. ఒక్కటి కూడా యేసు ప్రభు వారు ఇక్కడ మీరు చెయ్యండి అని చెప్పలా. నేను చేశాను మీరు చేయండి, నేను చేశాను మీరు చేయండి. మన సంగతి బాగా తెలుసు. భార్య చెప్తారులే భయ్, నేను చేశాను, నేను వెలుగులో ఉన్నాను మీరు వెలుగులో ఉండి, నేను పరిశుద్ధున్నాయన్నాను మీరు పరిశుద్ధులైండి, నేను మిమ్మల్ని ప్రేమించాను మీరు ప్రేమించండి, నేను మిమ్మల్ని క్షమించాను. ఇంకా దానికి వేరే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఏం లేదు. కానీ ఇక్కడ చక్కటి బిందు తయారవుతుంది. అలాగనే క్షమించడానికి 4 కొన్ని రాశాలు. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణ క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు. దుఃఖకరమైన విషయం ఏంటంటే అసలు ఈ క్వాలిటీస్ అన్నీ పక్కకు పెట్టండి. అసలు బేసిక్ థింగే పోయింది. ఏంటి ఆ బేసిక్ థింగ్? క్షమాపణ అనేది ఈనాడు ప్రపంచంలో ప్రజల మధ్యలో కరువు అయిపోతుంది. లోకంలో కరువు అయిపోతే పర్లేదు కానీ దేవుని ప్రజల మధ్య కరువు అయిపోతుంది. వస్తారు కానీ వాళ్ళు బల పాల్గొంటారు, బలలో పాలు పంచుకొని వెళ్ళిపోతుంటారు. తోటోడితో క్షమించే గుణం ఉందా? తోటోని క్షమించావా? ఏదైనా తేడా వచ్చిందా? వ్యత్యాసం వచ్చావా? ఆ వ్యక్తిని ప్రేమించావా? క్షమించావా? ఈ విషయాలన్నీ ఏం లేదు. ఎంతసేపు బలలో పాల్గొనే ముందు ఏంటంటే మనం ఎలా చూసుకుంటామంటే నేను దేవుడు సరిగ్గున్నామా లేదా, దేవునితో నేను కరెక్ట్గా ఉన్నాను, దేవునితో నేను కరెక్ట్గా ఉన్నాను కాబట్టి ఇదే ఆయనకి ఇంపార్టెంట్. స్వనీతి ఇట్లా చూడ్డు. మనమందరం కలిసి ఒకటే రొట్టెలో పాలు పంచుకుంటున్నాం. మనమందరం ఒకటే అని చెప్తున్నాం. ఒకటే అని చెప్పి ఆ ఒకటే రొట్టెలో పాలు పంచుకుంటున్నప్పుడు మనం ఎవరమైనా సరే, యూదుడైనా, గ్రీస్ దేశుడైనా, కనానీయుడైనా, హెల్లేనియుడైనా, ఇంకెవరైనా కానీ అన్యుడైనా ఎవరైనా సరే అందరం ఒకటే రొట్టెలో పాలు పంచుకున్నప్పుడు అందరము ఒకటే. నువ్వు దేవునితో సమాధానం కలిగి అయ్యా నా దేవునితో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, ఏ విషయంలో తేడా లేదు వై బేషరత్తుగా అని చెప్పేసి దానిలో పాలు పంచుకొని నీ తోటి విషయంలో వాని విషయంలో వాడు వేస్ట్, వాడు వనికిరాడు, వాడు అట్లా ఇట్లా అప్పుడు అది నువ్వు సరైన విచక్షణ కలిగి వివేకం కలిగి ఏమంటాడు ప్రభు బలిలో పాల్గొని ప్రతివాడు తను తాను పరీక్షించుకొని నిరపరాధి అగునట్లు ఆ బలను ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది వివేచించి తిని త్రాగాలి. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, ప్రభు యొక్క బల్ల నువ్వు ప్రభుతో సరి చేసుకోవడం కాదు, బండ గుర్తు పెట్టుకోండి, నీ తోటోడు కూడా సరి చేసుకోవాలి. సరి చేసుకుని బల్లలో చేయి వేయి. తోటివాంతో నువ్వు సరి చేసుకోకుండా నాకు నా ప్రభుకే మేమిద్దరం కరెక్ట్గా ఉన్నాము, ప్రభుతో నాకు ఏ తేడా లేదు. ఎందుకు తేడా లేదంటే ఆయన కంటికి కనిపించడు, అదృశ్యం వల్ల ఉంటాడు కాబట్టి నీళ్ళు ఎన్ని తేడాలు ఉన్నా కూడా ఒక్కడు కూడా బయటకు కనబడదు, పర్ఫెక్ట్గా ఉంటావు. అది తోటోడి దగ్గర మొత్తం ప్రతిదీ బట్ట బయలైపోయింది. తేడా వచ్చిందనుకో, ఎందుకు చెప్తావన్నా ఆయన గురించి, నువ్వేం చెప్తావు ఆయన గురించి, ఆయన ఎట్లా అంటాడు, ఆయన ఒక్కసారి ఇట్లా గీకు చూడు, మాట్లాడతాడుగా ఎట్లా మాట్లాడతాడు, ఆ మాటలు విని మీకు అర్థమైంది. ప్రభు దగ్గర మనం ఎట్లా మాట్లాడు. కానీ ఒక దిన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మాత్రం మనం ప్రత్యక్షం కావాలి ఆ దినమున. అందుకని దేవుని ప్రజలారా నేనైతే ఏంటంటే దేవునితో ఎంత సర్దుబాటు ఎంత సరి చేసుకుంటున్నామో అదేవిధంగా అక్కతోటి, అన్నతోటి, తోటి వానితోటి నువ్వు ప్రయత్నం చెయ్యి. వాడు అలా వీడలా నీకెందుకు, వాడు ఎలాగున్నా వాడు అలా ఇలా ఉన్నా కూడా ప్రభు ప్రేమిస్తున్నప్పుడు నీకేంటబ్బా సమస్య?
ఏ పాపం లేనాడు, ఏ యొక్క కల్మషం లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషి, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు, పరమండల కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మన సరిపోయిన అలాంటి ప్రభువే ఆయన్ని ప్రేమించి ఆయనకి ఇంకా దీవిస్తూ ఇంకా అన్నీ అనుగ్రహిస్తుంటే మనం ఎందుకు ఏంటంటే మనం ప్రభు కంటే గొప్పవాళ్ళమా? ఆయనకంటే గొప్పవాళ్ళు ఎక్కువ తీర్పు తీరుస్తున్నాం. వచ్చిన సమస్య అంతా అదే. వాడు సరిగ్గా లేడు, వాడి ప్రవర్తన సరిగ్గా లేదు, వాడి జీవితం సరిగ్గా లేదు. యు ఆర్ నాట్ జడ్జ్. నువ్వు కాదు. నువ్వు ఒకవేళ నీ సహోదరుని విషయమై నువ్వు అలా విమర్శిస్తే ఒక దినాన ప్రభు దగ్గర నువ్వు లెక్క చెప్పాలి. సరిగ్గా లేకపోతే సరిచేసే విధానం ఉంటుంది, మాట్లాడే విధానం ఉంటుంది. దగ్గర తీసుకో ప్రేమతో. అలా కాదు నాన్న, ఒక్క నిమిషం ఆలోచించన్న, కొద్దిగా ఎలా ఉంటే నువ్వు చెప్తే రీతి ఉంటుంది. అంతేగాని అంటే అట్లని చెప్పి వాడు చెడుని సమర్థించమని కాదు, కానీ చెడును ప్రభు ఎలా సంధిస్తున్నాడో అలాగే సంధించాలి. దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా చేశాడు. అసలు ఆయన ఎవరో తెలియదు, మనం ఎవరో ఆయనకి తెలియదు. అలాంటి మన కొరకు ఆయన ప్రాణం పెట్టినప్పుడు మనకి అప్పుడు ఆ విషయాలు అర్థం కాలేదా? ఆ విషయాలు మనకు అర్థం కాలే. ఒక దినం ప్రభు మనల్ని ప్రేమించినప్పుడు మనం అసలు ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలియదు, ఎందుకు ప్రాణం ఇచ్చాడో తెలియదు. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, ఇక చెడ్డవాని కొరకు ఎవడు చనిపోతాడు? అట్లాంటి చెడ్డవాని కొరకు ఆయన చనిపోయాడు. అంటే అంతగా ప్రభువు మనలో ఇన్ని అకృత్యాలు, ఇన్ని అఘాయిత్యాలు, ఇంత దౌర్భాగ్యత మనలో ఉన్నప్పుడు ఆ ప్రభు ప్రేమించి క్షమిస్తున్నప్పుడు మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని అప్లై చేయాలి. చెయ్యి. నువ్వు ఈ లోకములో ఒక వ్యక్తిని దక్కించుకొనగలిగేది, ఒక వ్యక్తిని సమకూర్చుకొనగలిగేది ఒక్క ప్రేమ తప్ప మరొకటి లేదు. గుర్తుంచుకోండి, ఎవరిమైనా కానీ ఏదైనా కానీ. కాబట్టి ప్రేమించే దాని కొరకు, క్షమించే దాని కొరకు నేనేమనుకుంటా అంటే బోధ అంతా కూడా రెండే విషయాలు. వాక్యం అంతా కూడా చెప్పేది దేవుని ప్రేమించు, తోటోని ప్రేమించు. ఆత్మీయంగా ఈ 38 సంవత్సరాల్లో ప్రభు నాకు నేర్పించిందంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే సర్వావయాల్లో ఏది ప్రధానము? కళ్ళు. మనిషికి ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఆత్మీయ జీవితానికి 2 ప్రధానమైన కళ్ళు ఏంటంటే ఒకటి ప్రేమ, ఇంకోటి క్షమాపణ. ఈ 2 లేకుండా ఎన్ని బోధలు చేసినా, ఈ 2 లేకుండా ఎంత నువ్వు కొండలు పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం కలవాడనైనా నువ్వు, నేను ఒక్క మాట కూడా నా సొంత మాట చెప్పట్లేదు. 1 కొరింథీ 13వ అధ్యాయం చదవండి. నీకెంత తలాంతులున్నా, ఎన్ని విషయాలున్నా కూడా మన తోటోని ప్రేమించి క్షమించలేకపోతే మనం ఏమి కూడా చేయలేం. కాబట్టి 3వది ఏంటంటే 4వదిగా ఆయన క్షమించిన ప్రకారం మనం క్షమించాలి. ఏం జరిగింది క్షమించకపోతే? అంత కాదు, కరెక్ట్ బోధ కాదు, అంత కాదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాలు. పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే అది క్షమాపణలో కూడా ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన. ఒకవేళ నా తోడు సోదరుడు నా పట్ల పొరపాటు చేశాడు, తప్పిదం చేశాడు, నేను అతన్ని క్షమించాలి. ఎన్ని మార్లు క్షమించాలా? 7 మార్లు సరిపోయిద్దా ప్రభువా అని పేతురు అడిగాడు. అంటే ప్రశ్న అడుగుతూనే మన కొంత సమాధానం, ఆయన తెలిసిన సమాధానం కూడా ఒకటి చెప్తూ వచ్చాడు. కొన్నిసార్లు మనం అట్లా మాట్లాడతాం, ప్రశ్న మందే సమాధానం మందే. కాబట్టి ఎన్ని మార్లు క్షమించాలని అక్కడ ఆగిపోవచ్చు కదా, క్వశ్చన్ మార్క్ పెట్టి దానికి ఇంకో చిన్న ఆన్సర్ కూడా ఆయన చెప్పాడు. 7 సార్లు సరిపోయిద్దా అంటే 8వ కష్టమా? 8వ కష్టమా? అప్పుడు ప్రభు చెప్పాడు. ప్రభు కూడా చిన్న లెక్క చెప్పాడు. 70 ఏళ్ల మారుల మట్టుకు 70 × 7 ఈజ్ ఈక్వల్ టు ఎంతనా? 490. అంటే 491 ఏంటి? మళ్ళీ 491 క్షమించొద్దా అంటే అంత మల్టిపుల్ నంబర్ ప్రభు చెప్పినట్టే ఎన్నిసార్లైనా ప్రభువును బట్టి క్షమించాలి. ఏదైనా మన జీవితంలో వ్యత్యాసం ఉన్నా, తేడా ఉన్నా దాని జీవితానికి వాడే అకౌంటబిలిటీ, కానీ నువ్వు కాదు, నువ్వు జడ్జి కాదు. ప్రభు దగ్గర లెక్క చెప్పుకుంటాడు. కాబట్టి ప్రభు క్షమించే విధానంలో మనం ఉండవలసిన విధానం. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 33వ వచనం, 33 నుంచి. చేసుకున్నాడుగా చేసుకున్నంత, అది మనకు అర్థం. పిండి కొద్దీ
నువ్వు క్షమిస్తే ప్రభు నిన్ను క్షమిస్తాడు, నువ్వు ప్రేమిస్తే ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. అయినా కూడా ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. ఎందుకంటే ఒక కృపాకాలంలో ఉన్నాం కాబట్టి నడుస్తుంది. ఎలా నడవబట్టి దాన్ని కూడా గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం. వచ్చిన సమస్య ఏంటంటే మనం క్షమించకపోయినా వర్ధిల్లుతున్నాం, ప్రేమించకపోయినా వర్ధిల్లుతున్నాం. దీన్ని బట్టి ఏమనుకుంటాడు, ఐఎమ్ కరెక్ట్, ఐఎమ్ పర్ఫెక్ట్. నేను ప్రేమించకపోయినా ఏమైంది చెప్పండి, నేను క్షమించకపోయినా ఏమైంది, ఏం కాలేదు అంటే అర్థం ఏంటి, నేను కరెక్ట్. కృపాకాలం కాబట్టి మనం అందరూ మనం ఈ రీతిగా మన జీవితాన్ని ఇలా పొద్దెక్కించగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే కృపలో ఉన్నాం. కానీ లెక్కదే మెనెటికల్ ఉఫార్సిన్, నువ్వు త్రాసులో తూచగా తక్కువనిగా ప్రభు లెక్క తీస్తే మాత్రం అసలు ఇక్కడ నిలబడడానికి నేను ఉండను, మనం ఎవరు ఉంటాం. కాబట్టి అందుకే ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభుకే మనం బోధ చేస్తుంటాం. చాలా సందర్భాలు ప్రభుకి మనం బోధ చేయడం ఏంటి, బాబు ప్రభు వాడు అలా, వీడు ఇలా ప్రభా, వాడు ఎంత ప్రవర్తించాడు నీకు తెలుసు కదా ప్రభా, అలాంటి వాడిని ఏం చేయాలి వాక్య ప్రకారం నీకు తెలుసు కదా ప్రభు. ఎవరు చెప్పారు ఇవన్నీ? నువ్వు శత్రువుగా భావించి ఏం చేయాలా, వాని కొరకు ప్రార్థించాలా, క్షమించాలా. కాబట్టి నేనేమంటున్నానంటే మన పితరులు చూడండి, ఆత్మీయంగా జీవితంలో వాళ్ళు ప్రభుకు దగ్గర అవుతున్న కొద్దీ వాళ్ళు ఏమన్నారంటే దుమ్మన్నారు, ధూళన్నారు. అసలు నేను ఎవరిని ప్రభు నీతో మాట్లాడడానికి? కానీ మనమేమో ప్రభుతో మాట్లాడేటప్పుడు ప్రభు కంటే ఎక్కువ గొప్పగా మాట్లాడుకుంటూ వస్తాం. కాబట్టి గమనించినట్టయితే, కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి మన జీవితాల్లో ప్రభు వరలో చేయవేస్తున్నాం, ఆయన మనల్ని క్షమించినట్టు మన తోటి వాళ్ళకి క్షమిద్దాం. ఏమున్నా కూడా లెక్కలు తీయొద్దు. అలాంటి అంటే మనం ఏంటంటే ప్రతిదాన్ని ఎందుకు ప్రేమించలేకపోతాం, ఎందుకు క్షమించలేకపోతే దానికి రీజనింగ్ తీస్తాం. రీజనింగ్ అంటే కారణాలు తీస్తాం. ఆయన అలా ఉంటాడు, ఆయన ఇలా ఉంటాడు, ఆమె అలా ఉంటుంది, ఈమె ఇలా ఉంటుంది అని చెప్పి కారణాలు తీసి, ఆ కారణాలు సహేతుకమైనవి, సమంజసమైనవి, సరైనవి కనుక నేను ఈ వ్యక్తిని ప్రేమించను, క్షమించను. ఒకడు నీకు హాని చేసిన అనుకుని ఎడల ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి, కొలసి రాసిన పత్రులు క్షమించాలంటే. నీకు కష్టమైన, బాధ అయిన, అసలు అన్రీజనబుల్గా, అన్కండిషనల్గా, అంటే దేవుడు ఎలాంటి షరతులు లేకుండా మనల్ని ప్రేమించాడు, ఎలాంటి కారణములు లేకుండా మనల్ని క్షమించాడు. అదే విధంగా మనం కూడా ఇతరులను ప్రేమించాలా, క్షమించాలి. చూడండి, 5వదిగా యోహాను సువార్త 13వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం. అది 5వదిగా ఏంటంటే, ఇప్పుడు వరకు ఎన్ని చూసాం, ఆయన వెలుగున్న ప్రకారం మనం వెలుగులో ఉండాలి, ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారం మనం పరిశుద్ధులై ఉండాలి, ఆయన ప్రేమించిన ప్రకారం మనం ఆయన్ని మనం ప్రేమించాలి, ఆయన క్షమించిన ప్రకారం మనము క్షమించాలి. నేను మీ పాదంలో కడిగిన ప్రకారం మీరు ఒకరి పాదంలో ఒకరు, ప్రతిదీ ఆయన చేసి చెప్పుతున్నాడు. ప్రతిదీ మీరు బోధకుడని పిలుస్తున్నారు, ప్రభువుని పిలుస్తున్నారు. అట్లా పిలుచుడు ధర్మమే, న్యాయమే. బోధకుడు ప్రభుని పిలువబడుతున్న నేనే మీ పాదములు కడిగినలా మీరు ఒకరి పాదంలో ఒకరు. కాబట్టి దీనత్వం, ఆత్మీయంగా ఎదుగుతున్నావు అన్న దానికి ఎవరి జీవితంలో ఉన్నటువంటి చిహ్నం ఏంటంటే, ఒక్కటి దీనత్వం. నువ్వు ఎంత దీనుడు అవుతున్నావో అంత ఆత్మీయంగా ఎదుగుతున్నావు. గర్వం వస్తుంది అంటే అది నాశనకు ముందు గర్వం నడుచుని దేవుని యొక్క వాక్యం రాబడింది. అయినా దేవుడు కృప కలిగిన వాడు ఇస్తుంటాడు, కృపను దుర్వినియోగపరచుకోకూడదు. చూడండి, మన పితరులు వాళ్ళ జీవితాల్లో ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ దీనాతి దీనులు అయిపోయారు. అబ్రహాం తీసుకో, యోబు తీసుకో, నువ్వు ఎవరిని తీసుకున్నా కూడా, అపోస్తలుడైన పౌలు తీసుకో. పౌలు ఆత్మీయంగా ఎదిగిన కొద్దీ ఏమంటాడు ఆయన, నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుణ్ణి అంటాడు. అపోస్తలులు అనబట్టి అసలు యోగ్యునే కాదు, అపోస్తలులందరిలో కూడా కడమ అపోస్తలుని అంటాడు. అంటే ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ ఆయన ఏమైపోతున్నాడు, జీరో. నేను పాపుల్లో ప్రధాన పాపిని. కాబట్టి ఒక తండ్రి వంటి మనసు, ఒక తల్లి వంటి మనసు. ఆయన ఒక తెస్సలోనికలు రాస్తున్నప్పుడు ఎన్ని విషయాలు రాస్తారంటే, ఎన్ని శ్రేష్టమైన సంగతులు రాస్తారంటే, పౌలు
నిజంగా పౌలు క్యారెక్టర్ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఒక వ్యక్తిని రక్షించుకునే దాని కొరకు ఆయన అందరికీ ఏమంటాడు, కొందరిని రక్షింపబడనని అందరికీ అన్ని విధముల వంటి వాడను అయితే. గ్రేట్ స్టేట్మెంట్. అండ్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్. నిర్దిష్టంగా నేను ఇలాగే ఉంటాను అని మాట్లాడాలి ఆయన. యూదులకు యూదుని వలె, బలహీనులకు బలహీనుల వలె, ధర్మశాస్త్రము కలిగిన వారికి ధర్మశాస్త్రము లేని వాడనైనను కలిగిన వాని వలె. ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ మృదుత్వం, అది క్రీస్తు ప్రజలకు ఉండాలి. ఒక వ్యక్తిని నేను అప్రోచ్ చేయాలంటే సంతోషంగా రావాలి. అన్న అక్క అని ఓ చుట్టూ వలయం గీసేసి గంభీరంగా ఉండి ఓ గుంభనంగా ఉండి, పౌలు తండ్రి లాంటివాడు. స్తన్యమిచ్చు తల్లి తన పిల్లను అక్కును చేర్చున్నట్టుగా నేను మిమ్మల్ని అక్కున చేర్చుకున్నాడు. తల్లి పాలిచ్చే తల్లి పిల్లల్ని ఎలా హత్తుకుంటుందో అలా పౌలు హత్తుకున్నట ప్రజల్ని. ఎంత గ్రేట్. మనం హత్తుకుంటున్నామా లేకపోతే ముత్తుకుంటున్నామా, ఏం చేస్తాం? కాబట్టి గమనించినట్టయితే, నేను మీ పాదములు కడిగిన ప్రకారం మీరును ఒకరి పాదములు ఒకరు కడగాలి. కాబట్టి నువ్వు ఎప్పుడు కడగలుగుతావు? గుండె మీద చేసుకొని చెప్పుకో. ఇప్పుడు ఒక్కసారి నువ్వు మంచిగా ఉన్నావా, నువ్వు ఆత్మీయంగా ఉన్నావా, నీ తోటోడు ఆత్మీయంగా ఉన్నాడా అని పరీక్షించుకున్నప్పుడు ఏం చేస్తావు? ఎప్పుడు కూడా బెటర్, ఐ ఆమ్ బెటర్, నేనే పర్ఫెక్ట్, నేనే బెటర్గా ఉన్నాను. ఒక్కనాడైనా నీ తోటోను చూసి అతను నీకంటే గనుడుగా ఎంచుకున్నావా? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, ఒకరినొకడు ఎట్లా ఎంచుకోవాలట? గొప్పగా ఎంచుకోవాలట. మనం ఎంచుకోగలుగుతున్నామా ఒకరినొకరు గొప్పగా? ఒకరినొకరు గొప్పగా ఎంచుకోగలుగుతున్నామంటాడు. ఒకడు నేను సరిగ్గా ఉన్నాడంటే వాడు సరిగ్గా లేనట్టే లెక్క. మీకు మీరే నేను బుద్ధిమంతుడు అనుకుంటే, నువ్వు అట్లా అనుకుంటే కరెక్టే కాదు. ఇంకా అవన్నీ తీస్తే చాలా ఉంటాయి లేఖనాలు. కాబట్టి గమనించినట్టయితే ఎప్పుడు మరగ్గా మనం అదే 12వ అధ్యాయం 3వ వచనం ఏమంటాడు? 12వ అధ్యాయం 3వ వచనం, రోమా, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఎప్పుడు చూడు మనం మన జీవితాలు మనం చేసే పొరపాటు అంతది. ఎందుకు మనం దీనులమైగా ఉండలేమంటే, ఎప్పుడు నాకు చాలా తెలుసు, నేను చాలా పర్ఫెక్టు, నేను చాలా విషయాలు నాకు అని ఎప్పుడు చూసినా ఇదే మన జీవితాల్లో. తోటను ఎప్పుడు ఘనంగా ఎంచుకోవాలంటే నువ్వు ఎప్పుడు దీనుడు అవుతావో అవతల వ్యక్తిని గనుడుగా ఎంచగలుగుతావు. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చుగా ఎంచుకోవడం కాదు, కానీ ఎదుటివాడిని హెచ్చుగా ఎంచుకోవాలి. కాబట్టి మనల్ని మనం మీకుగా మీరు బుద్ధిమంతులని ఎప్పుడు కూడా. కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేసేటప్పుడు కూడా, ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను, కరెక్ట్గా ఇలాగే చేయాలి అనేది కూడా నాకు స్పష్టత లేదు. ప్రభా నువ్వు రక్షించుకున్నావు, నేను నీ బిడ్డను, నీ సన్నిధిలో అడుగుతున్నా, ఎలా ప్రార్థన చేయాలో కూడా నాకు తెలియదు. ఏళ్ళు గతించి ఉండొచ్చు. ఎందుకంటే యోబు అంత భక్తిపరుడే. తీరా బాబు తను తాను ప్రత్యక్షపరుచుకునేసరికి యోబు ఏమంటాడు అప్పుడు? ఏమన్నాడమ్మా? దుమ్ముతో ధూళితో తన్ను తాను అసహించుకుని. మనం ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ మనం జీరో అయిపోతాం, అసలు నథింగ్ అనమాట. కానీ మనం ఆత్మీయ ఎదుగుతున్న కొద్దీ మనకు ఒక కంఫర్ట్ జోన్ ఏర్పడుతుంది. ఇక ప్రజల కంటే మనం గొప్పగా ఎంచుకుంటాం. మన పితరులు అలా చేయలేదు. వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ ఒదిగినారు. అది ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎదిగాడు అన్నదానికి సింబల్. దానికి నువ్వు ఒక ఫార్ములా ఏంటంటే, ఆ వ్యక్తి ఎంత దీనుడుగా ఉంటే అంతగా ఎదిగినటువంటి స్థితి. అంటే లేనిపోయిన దీనత్వం తెచ్చుకోవడం కాదు మళ్ళీ. ఎందుకంటే చాలా పెద్ద సమస్య మనకి, దీనుడుగా ఉన్నట్టు ఓవర్గా తగ్గించుకోవడం. అది నిజంగా తోటి వాడిని ఎప్పుడు కూడా నీకుగా నీవు, నాకుగా నేను ఎప్పుడు కూడా నేను బుద్ధిమంతుడిని, నేను కరెక్ట్గా ఉంటాను అట్లా కాదు. నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదన్న సంగతి, అవతరుడు కరెక్ట్గా ఉన్నాడా లేదన్న సంగతి ఎవరు చెప్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నిన్నగాక మన వరల్డ్ కప్ ఉమెన్స్ సెమీఫైనల్ జరిగింది. సెమీఫైనల్ జరిగితే అందరూ ఇప్పుడు ఆ అమ్మాయిని ఎంత గ్లోరిఫై చేస్తున్నారు. కొన్నిసార్లు మనం ఏమంటాం, అలాంటి వాటిని కూడా ఏం చేస్తాం, కొంతమంది ఓవర్ ఆత్మీయతకి వెళ్ళిపోయి అదంతా అల్లరితో కూడిన ఆటపాటలు. మరి ఇప్పుడు అదే ఆటలో ఒక వ్యక్తి ప్రభువుని కనపరిచేసరికి అరే వాట్సాప్ నిండా మొత్తం. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి మనుషుల మెథడ్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ఒక్కొక్కళ్ళు వాళ్ళ విధానములో వాళ్ళ రంగాల్లో క్రీస్తు కొరకు సాక్షులుగా ఉన్నారు. మనం అది గుర్తించి గౌరవించాలి, ఘనపరచాలి. అవిలా చెప్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎంత ఫస్ట్ ఐ థ్యాంక్ టు జీసస్.
ఒక పిల్ల, ఒక యవనస్తురాలు అంటే మనం ఆడ చూసేటప్పుడు ఇవన్నీ లోక సంబంధం ఆస్తులు అనుకుంటాం, కానీ అక్కడ కూడా ఏం చేసింది ఆ పిల్ల ప్రభుని అంటే. కాబట్టి ముందు మనం జీరో అయి మన స్వనీతిని, మన స్వగర్భాన్ని పక్కగా పెడితే అప్పుడు మనం చూడగలుగుతాం. తర్వాత గమనించినట్టయితే ఇంకొక 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను, ఇప్పటికే చాలా టైం పోయింది. యోహాను సువార్త 17:11 ప్రభు చిత్తం అయితే మరలా ఎప్పుడైనా ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. ఈ రోజుకైతే దీన్ని ఇక్కడ ఆపుదాం అనుకుంటున్నాను నేను. యోహాను సువార్త 17:11 నేను ఇకను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమైనలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు అది. కాబట్టి తండ్రి కుమారుడు ఏ రీతిగా ఏకమై ఉన్నారో అలాగా మనం కూడా ఏకమై ఉండాలి. ఎందుకంటే మనకు మహా బలం. కానీ యోహాను సువార్త 17:20-22 చదవమ్మా. అదే 17:20-22 మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ. స్పష్టంగా ఎంత విభజించి ఎంత విభాగించి మాట్లాడుతున్నాడు చూడండి. తండ్రి, నువ్వు నేను ఏకమైనట్లు కాదు, వాళ్ళు మాత్రమే కాదు, వారందరూ, లోకంలో ఉన్న విశ్వాసులందరూ ఏకమై ఉండవలనని ఆయన ప్రార్థించుతున్నారు. యేసుప్రభువు వారు ప్రార్థించిన ప్రార్థన దేని కొరకు ప్రార్థించారంటే మన ఐక్యత కొరకు. సహోదరుల ఐక్యతగా నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. కనుక ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే యందు మీరు వెంటాడుడి అంటాడు. ఆ యొక్క ఐ థింక్ మేబీ ఎఫ్ఎస్సి 4 అనుకుంటా. కాబట్టి గమనించినట్టు ఏంటంటే ఐక్యత చాలా ప్రాముఖ్యమే. నేనును తండ్రి ఏకమై ఉన్నట్లు మీరును ఒకరి యందు ఒకరు ఏకమై ఉండుడి. ఆ రీతి ఒకరితో ఒకరు మనం మనసు కలిసిన వారముగా ఉండాలి. లాస్ట్ థింగ్, రోమీయులకు రాసిన పత్రిక 15:5-7 రోమీయులకు రాసిన పత్రిక 15:5-7 అమ్మ. రోమీయులకు రాసిన పత్రిక 15 అక్కడి నుంచి అట్లా ఉందా, కలపబడి చదవండి సిస్టర్. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవగా మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము అది మనం చాలాసార్లు దేవుని చిత్తం ఏంటా చాలా సందర్భాల్లో కదా దేవుని చిత్తం అనేది మనకు ఒక నానుడి పదం అయిపోయింది కదా. ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఎన్నిసార్లు అన్న ఏంటి సంగతి అంటే ఏమన్నా దేవుని చిత్తం అయితే వస్తాం, దేవుని చిత్తం అయితే చేస్తాం, దేవుని చిత్తం అయితే ఉంటాం, అన్నిటికీ దేవుని చిత్తం అని చెప్పేసి అన్నిటికీ లింక్ పెడుతున్నాం. ఓకే, మంచిది. తెలియపరచబడిన దేవుని సత్యాలు చాలా ఉన్నాయి. ఏంటో దేవుని చిత్తం కదా, పరిశుద్ధులగుటి ఏ దేవుని చిత్తం, అది కూడా అలా వ్రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిత్తం గురించి రాశాడు. ఏమంటాడు? క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్ల నశించుట దేవుని చిత్తము కాదు. అంటే దేవుని చిత్తం ఒక వ్యక్తి రక్షింపబడ్డ దేవుని చిత్తం, ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా ఉండటం దేవుని చిత్తం. ఇంకొక దేవుని చిత్తం ఏంటంటే ఒకనితో ఒకడు మనసు కలిసిన వారైనుడి. క్రీస్తు యేసు చిత్త ప్రకారము అంటే క్రీస్తు యేసు వారు కూడా ఏం ఆలోచన చేస్తున్నాడు? మనం ఏకమైనలాగున వీరును మన యందు ఏకమై ఉండాలి. వారు మాత్రమే కాదు, వారి వాక్యం నందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలి. అంత విభజించి అంత విడమర్చి చెప్తున్నాడు ప్రభు. ఎందుకంటే ఇది దేవుని యొక్క చిత్తం. సహోదరులు ఐక్యతగా నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. గుర్తుంచుకోండి ఒకసారి, ఐక్యత అనగానే మనకు వచ్చిన సమస్య ఎంత ఎక్కడ వస్తుందంటే వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి. ఆ వ్యక్తిత్వాలు వేరుగా ఉన్నప్పుడు మనం ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండడం అనేది కొద్ది కష్టమైన సంగతి. కానీ ఒకటి గుర్తుంచుకో, అవతల వ్యక్తి యొక్క మన ఆలోచనతోటి మన అభిప్రాయంతో అవతల వ్యక్తి ఏకీభవించకపోయినప్పటికీ కూడా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ద్వేషం అనేది ఉండకూడదు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఇప్పుడు అన్న ఉన్నాడు, నేను తమ్ముడు ఉన్నాడు, నేనున్నా.
కాబట్టి గమనించినట్టు ఏంటంటే అభిప్రాయాలు ఒక విషయంకి వచ్చేసరికి ఆయనతో ఒక అభిప్రాయం, నాదో ఒక అభిప్రాయం. అంత మాత్రం చేత ఆయన ద్వేషించవలసిన అవసరం లేదు. ఆయన అభిప్రాయం దానికి ఏముంది? దాని గురించి పెద్ద మనం ఒక వ్యక్తితో విభేదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. 5 వేళ్ళు సమానంగా ఉన్నాయా? 5 వేళ్ళు సమానంగా లేవు. సమానంగా లేకపోయినా కూడా 5 వేళ్ళు కలిసి పని చేస్తేనే ఒక పట్టు ఉంది. ఈ పట్టు ద్వారా ఏదైనా మనము పట్టుదలతో సాధించగలుగుతాం. అలాగనే దేవుని ప్రజలుగా కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క, అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరేం చేయాలంటే, నీ ఎదుటివాడి యొక్క అభిప్రాయాన్ని నువ్వేం చేయాలంటే ఎప్పుడైనా స్వీకరించాలి కదా. అంటే తమాషాగా చెప్తున్నాను, ఏదైనా ఒక ఫుడ్ తినేటప్పుడు మనం ఒక విధానంలో కలుపుకొని తిన్నామనుకో, పులిహార చేసింది. పులిహార చేస్తే మా ఆవిడ ఏమంటుంది అంటే, నేను పెరుగు వేసుకున్నా, దాంట్లో పెరుగు వేసుకుంటే పెరుగులో పులిహార చూడడం తింటాడా అంటే తమాషా చెప్తున్నా. అంటే పుర్రెకో బుద్ధి, చెప్పండి, జీవకో రుచి. పుర్రెకో బుద్ధి ఉంటుంది అబ్బా, నోటికో రుచి ఉంటుంది. ఒకటికి అరటిపండు ఇష్టం, ఇంకోటికి జామ పండు ఇష్టం, ఒకటి కాకరకాయ ఇష్టం, ఒకటి ఇంకో కాయ ఇష్టం. అంత మాత్రం చేత కాకరకాయ కూడా తింటారా? ఈ అనేది వస్తుంది. ఇలా కూడా ఉంటారా? లేదు. ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని నువ్వు గౌరవించినప్పుడే నువ్వు ఏకత్వాన్ని కలిగి ఉండగలుగుతావు. ఉండొచ్చు బాబు, ఆయన అభిప్రాయానికి దానికి ఎందుకు నువ్వెంతో అభ్యంతర పడతావు? అభ్యంతర పడకు. ఒక్కొక్కటిది ఒక్కొక్క విధానం, ఒక్కొక్కటిది ఒక్కొక్క అభిప్రాయం. ఒకటి తెలుపు ఇష్టం, ఒకటి నలుపు ఇష్టం, నల్లగుండా నల్ల ఇష్టం, తెల్లగుండా తెల్ల ఇష్టం. ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకళ్ళ ఇష్టాలని ఒకళ్ళు మనం గౌరవించినప్పుడే ఏకత్వం అనేది బ్యాలెన్స్ చేయగలుగుతాం. లేదు అట్లా కూడా ఉంటారా, ఇట్లా కూడా ఉంటారా అంటే ఎప్పుడు ఎటువంటి చిన్న చూపు చూస్తే ఏకత్వం జీవితంలో ఎప్పటికీ రాదు. కాబట్టి క్రీస్తు యేసు చిత్త ప్రకారం అంటే ఒకరితో ఒకడు మనసు కలిగిన ఉండాలి. లాస్ట్ ఆ 15వ అధ్యాయం 7వ వచనం, 15వ అధ్యాయం 7వ వచనం, రోమిలకు రాసిన పత్రిక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకునే ప్రకారము, అది లాస్ట్. ప్రతిదీ ఆయన చేసి చెప్పాడు. నేను వెలుగులో ఉన్నా, మీరు వెలుగులో ఉండండి. నేను మిమ్మల్ని ప్రేమించా, మీరు ప్రేమించండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండి. నేను మిమ్మల్ని క్షమించాను, నేను మీ పాదాలు కడిగాను, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నేను మిమ్మల్ని చేర్చుకున్నాను. ఆబ్వియస్లీ ఇంకేం తేడా చెప్పండి? చేయకుండా ఆయన చెప్పాడు ఏదైనా ప్రభు? ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని పోలి చూస్తాము కనుక మనం ఆయన్ని పోలి ఉందుము. ఆయన పోలి ఉంటాము కనుక ఆయనతో పాటు సదాకాలం మనము. దీనికి భిన్నమైన స్వభావం కలిగి, వ్యక్తిత్వం కలిగి, నేను కూడా ప్రభుతో అన్ని కరెక్ట్గా ఉన్నా, పర్ఫెక్ట్గా ఉన్నా, అన్నీ సరి చేసుకున్నా, ఆయనకి నాకు ఏ బేసిజం లేదు, ఆయన దిగొచ్చి చెప్పడు వీడు సరిగ్గా లేడని. కాబట్టి చాలా అయిపోతుంది. నువ్వు సరిగ్గా ఉన్నావా లేదన్న సంగతి ఎవరు చెప్తారంటే, నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు ప్రజలు అని ఎవరు చెప్పారమ్మా? యేసు ప్రభువే చెప్పాడు సందర్భంలో. ఏమనుకుంటున్నారు నా గురించి ప్రజలు? మన గురించి సాక్ష్యం చెప్పలేని వాడు ఎవరు? ప్రజలే. ప్రజలకు కనిపిస్తుంటుంది కదా, ప్రజలే సాక్ష్యం చెప్తారు. ప్రభుతో సరిగ్గా ఉండాలి. అలా కొన్నిసార్లు వాడు చెప్పే తప్పుడు సాక్ష్యాలు ఉంటాయి. కానీ అన్నిటికీ మళ్ళీ ఒకటే పద్ధతి వాడకండి. పెళ్ళికి సావుకి మంత్రం. నేను చెప్పే కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నా కూడా కాంటెక్స్ట్కి మళ్ళీ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వెళ్ళకండి. కొన్నిసార్లు కావాలని అబద్ధం ఆడితే మనం ఏం చేయలేం, దానికి మనం ఏం చేస్తాం. కానీ సాధ్యమైనంత వరకు ఏంటంటే మనం ఎలా ఉన్నామన్న సంగతి ప్రజలు గమనిస్తుంటారు, దాన్నే ఎక్కువగా చెప్తారు. ఇక మరుగులో చీకట్లో ఏదో చేస్తే దానికి ప్రభు దగ్గర లెక్క చెప్పాలి. అందుకనే ప్రభు దృష్టిలో సరిగ్గా ఉండాలి, మనుషుల దృష్టిలో కూడా మన జీవితాల్లో ఆ విధంగా ఉండాలి. క్రీస్తు నందు మిమ్మును చేర్చుకునే ప్రకారం మీరును ఒకరినొకడు ఎందుకు, దేని కొరకు? దేవునికి మహిమ కలుగునట్లు అంటాడు. అంటే దేవునికి మహిమ కలగాలంటే అర్థం ఏంటి? మనం ఒకరినొకరు. కాబట్టి మనము రావద్దు, ఉండొద్దు, ఇక్కడ చేయొద్దు అని అంటానికి మనకి ఎవరైనా సరే. కాబట్టి యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా నా దగ్గరికి లోపలికి, కనుక నా యొద్దు వచ్చు అని నేను ఎంత మాత్రమును, ఎలాంటి వాళ్ళైనా ప్రభు దగ్గరికి రావచ్చు. కానీ వచ్చి ప్రభునంత విశ్వాసం వచ్చిన వాడు ఒక పద్ధతిగా బ్రతకాలని చెప్తాం. అంతేగాని నువ్వు పద్ధతిగా లేవు ఇక్కడికి రావద్దు అని అనటానికి ఎవరికి అధికారము లేదు. ఇది దేవుని మందిరం. కాబట్టి ముందు ఆ వ్యక్తిని మనం ఆహ్వానించాలంటే ముందు మన హృదయంలో ఆ వ్యక్తిని ఆహ్వానించగలిగితే అప్పుడు ఆ గేడు తీసుకుని లోపలికి రాగలుగుతాడు. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారం మీరును ఒకరినొకరు
ప్రభు మనల్ని ఎన్నడూ కూడా తోసివేయలేదు, గెంటి వేయలేదు, నెట్టి వేయలేదు. మనం మన పాపములు బట్టి ఆయన మనకు ప్రతిఫలాన్ని, మన దోషములు బట్టి ఆయన మనకు ప్రతీకారము దగ్గర తీసుకున్నాడు. దగ్గర తీసుకొని ఆయన కౌలవించాడు. ఆ తండ్రి దూరంగా ఉన్నప్పుడే ఏం చేశాడు? అందుకే ఎంత మంచి పాట, మా పాట నాకు భలే ఇష్టం. కాబట్టి కొడుకునే కాదనచ్చు, తండ్రినే కాదనచ్చు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ ఆ కుమారుడు వస్తుంటే దూరం మరి పెద్ద ఆయన వృద్ధ అంటే తన ఆశ అంటే ఏదో ఒక తీర నాకు కొడుకు వస్తాడు, నాకు కుమారుడు వస్తాడు. మళ్ళా ఎంత ప్రేమతో ఆవిడ చెప్తున్నాడు, అయ్యా నీకు విరోధంగా, దేవునికి విరోధంగా ఏదో మాట్లాడుతున్నాడు. అవన్నీ వినట్లే. ఆయన ఏమంటున్నాడు? ప్రశస్త వస్త్రం తొడిగించాడు, వాడి చెప్పులకు పాదాలు తొడిగించండి, వాడి చేతికి ఉంగరం పెట్టండి. అది మన ప్రభు యొక్క ప్రేమ. మనం తిరిగి వచ్చినాం, ఈరోజు అందరూ వచ్చి ఆరాధన చేస్తున్నాం, ప్రభుని గణపరుస్తున్నాం. ఆయన స్వీకరించబట్టే. ఆయన కానీ ఎక్కులు పెట్టి పక్కకు పెడితే ఒక్కడు కూడా ఉండలేడు. కానీ అలా చేయలేదు ఆయన. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం మీరును ఒకరినొకరు దేవునికి మహిమ కలుగునట్లుగా రండి ప్రభువులో చేయబోతున్నాం. ఒక్కసారి ఆయన ఎలా ఉన్నాడనే సంగతి దేవుని యొక్క వాక్యంలో నేను 7 విషయాలు మాట్లాడుతూ వచ్చాను. అంటే 7 బండగుర్తు అని కాదు, కానీ ఇంకా మాట్లాడితే ఇంకా చాలా ఉంటాయి. కానీ నాకు తలంచిన కొన్ని తలంపులు మాత్రమే మధ్యలో పట్టుకొచ్చాను. ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులో ఉండాలి. ఆయన పరిశుద్ధులైన ప్రకారం మనం పరిశుద్ధులై ఉండాలి. ఆయన ప్రేమించిన ప్రకారం మనం ప్రేమించాలి. ఆయన క్షమించిన ప్రకారం మనం క్షమించాలి. ఆయన ఒకరి పాదంలో ఒకరు కడిగిన ప్రకారం, ఆయన దీనుడైన ప్రకారము అంటాడు కదా, నేను సాత్వికుడు, దీన మనసు కనబడను, నా యొద్ద వచ్చి మీరు కాడి ఎత్తు నేర్చుకున్నాడు అంటాడు. ఆయన దీనుడు, ఆయన సాత్వికుడు కనుక మీరు దీనుడై ఉండు. ఇంకేమన్నాడు? నేను చెప్తే వచ్చానమ్మా, నేను నా తండ్రి ఏకమైన ప్రకారం మీరును ఒకరు లాస్ట్గా నేను మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం మీరును ఒకరినొకరు ఆయన చేసి చెప్పాడు. కాబట్టి ఇది మనం జీవితంలో ఉందా లేదా పరీక్షించుకొని ఆ ప్రకారం మనం జీవించగలిగితే ఒకనాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన గురించి విన్నట్లుగా ఉన్నట్లుగా మనం ఆయన్ని చూస్తాము, ఆయన్ని పోలి ఉందము. సదాకాలం మనం ప్రభుతో